వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము ప్రీవియస్ డేట్కి సంబంధించిన సైన్స్ క్వశ్చన్స్ చూద్దాము. 18th June 2025 షిఫ్ట్ 2. ఇంతకుముందు వీడియోలో షిఫ్ట్ 1 చూసాము, ఇప్పుడు షిఫ్ట్ 2 చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్లో మనకు అమంగ్ ద ఫాలోయింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఈజ్. ఓకే, బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ఏంటంటే లిఫ్ట్ ఆన్ ఎన్ ఎయిర్ప్లేన్ వింగ్, విమాన రెక్కలపై ఉత్పాదనం, అంటే లిఫ్ట్ గురించి అనమాట బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద లాటిట్యూడ్ ఆఫ్ మెదక్ తెలంగాణ స్టేట్ ఈజ్. ఓకే, 18 degrees నార్త్. నెక్స్ట్, ఒక పెరిస్కోప్లో ఒక దర్పణం వద్ద పతనం చెందిన కాంతి యొక్క ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ ఇట్ ఏ మిర్రర్ ఇన్ ఏ పెరిస్కోప్ ఈజ్. ట్వైస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రే. మనకి పెరిస్కోప్లో అనేది మనము ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ట్వైస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రేని మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. ద రిలేషన్ బిట్వీన్ లౌడ్నెస్ అండ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఈజ్. లౌడ్నెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాంప్లిట్యూడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టెంపరేచర్ మెజర్డ్ ఇన్ ద కెల్విన్ స్కేల్ ఈజ్ కాల్డ్. అబ్సల్యూట్ టెంపరేచర్. కెల్విన్ స్కేల్లో మనం ఏది ఉపయోగిస్తాం? అబ్సల్యూట్ టెంపరేచర్. నెక్స్ట్ క్వశ్చన్. ద డైరెక్షన్ ఆఫ్ ది centripetal force is always towards the center of the circle. Next question. To protect a horseshoe magnet and preserve its magnetic strength, you should always store it with a soft iron bar across its poles. మనం ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే మనం బిసైడ్స్ ఐరన్ బార్ పోల్స్ లాగా మనం పెట్టచ్చు, అలా స్టోర్ చేయొచ్చు అన్నమాట మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ రెసిస్టర్స్ మేడ్ ఫ్రమ్ ద సేమ్ మెటీరియల్ విత్ రెసిస్టెన్స్ ఆఫ్ 5 ohm, 2 ohm and 4 ohm, 8 ohm are tested. It is observed that the ratio of voltage by current is not constant across these resistors. Based on this observation, the material used in ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు? జర్మేనియం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్లీచింగ్ ఆఫ్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ మాయిస్ట్ క్లోరైడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. బ్లీచింగ్ ఆఫ్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ మాయిస్ట్ క్లోరైడ్ ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వి యూజ్ PET ఫర్ మేకింగ్ బాటిల్స్. ఓకే, PET polyethylene terephthalate for making bottles. PET is very familiar from the polyester. Next, sodium metal is preserved in kerosene. Next, identify the incorrect statement from the following. Incorrect statement చూడండి. The third group of lanthanoids from lanthanum to lutetium. Incorrect అని అడుగుతున్నాయి. కరెక్ట్ lanthanum to lutetium. And actinoids range from actinium to lowering. And the fourth period of the periodic table start with potassium, ends with krypton. The third group of periodic table start with carbon and ends with lead అని అన్నారు. మనకి థర్డ్ గ్రూప్ అనేది ఎలా ఉంటుందంటే, థర్డ్ గ్రూప్లో ఫస్ట్ మనకి కార్బన్ అయితే రాదండి, సోడియం ఉంటుంది. సోడియం నుంచి మనకి ఆర్గాన్ వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూ ఇస్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్, xylem and phloem. So the plant tissue is made up of different types of cells. Next, energy producing catabolic life process is respiration. Identify the correct pair of glands from the following. Correct pair చూడండి, prostate gland and the corpus gland. చూడండి, మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అండ్ కోపస్ గ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాక్టీరియం ఈస్ కాల్డ్ బయోపెస్టిసైడ్స్. బయోపెస్టిసైడ్ బ్యాసిల్లస్ థూరింజినస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐడెంటిఫై ద ఆటోట్రోపిక్ ఆఫ్ ఏ ఫుడ్ చైన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, ఆటోట్రోపిక్ ఆఫ్ ఫుడ్ చైన్ ప్రొడ్యూసర్స్. కన్జ్యూమర్స్ అయితే కాదండి, ప్రొడ్యూసర్సే. నెక్స్ట్, ఐడెంటిఫై
exhaustible natural resource from the following. Natural resource, exhaustible minerals, నాన్ ఎగ్జాస్టిబుల్ మనకి ఎయిర్ వస్తుంది, ఎగ్జాస్టిబుల్ అయితే మినరల్. పెలిగ్రా ఈజ్ అ డిసీజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ది బాడీ? స్కిన్. నెక్స్ట్, విచ్ మైక్రోన్యూట్రియంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద అరైజ్ ఆఫ్ న్యూ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఆన్ ప్లాంట్స్? ఓకే, నైట్రోజన్. మైక్రోన్యూట్రియంట్స్ అని అడిగారు కాబట్టి నైట్రోజన్ అండి. నెక్స్ట్, ఓజోన్ మాలిక్యూల్ consistently get formed and destroyed in which layer of the atmosphere? In which layer? Stratosphere. Okay, ఓజోన్ మాలిక్యూల్స్. మనకి నెక్స్ట్ క్వశ్చన్, ద డిసీజ్ కాలా అజార్ ఈజ్ కాల్డ్ బై. కాలా అజార్ మనకి ప్రోటోజోవన్ డిసీజ్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఓకే, paleontology, fossils, ecology, environment, and microbiology, microorganisms, and pathology, disease. Next question is, identify the plant that produces new plant from the modified roots. Modified roots మనం ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాను. మోడిఫైడ్ రూట్స్లో మనకి స్వీట్ పొటాటో వస్తుంది, డాలియా వస్తుంది, క్యారెట్ వస్తుంది, టర్నిప్ వస్తుంది, అండ్ రాడిష్ వస్తుందండి. ఈ క్రిజాంథెమమ్ అనేది మనకి క్రీపర్స్లో వస్తుంది. పొటాటో ఏంటి స్టెమ్కి వస్తుంది. ఓకే, గ్లాడియోలి కూడా మనకి దేనికి వస్తుందంటే స్టెమ్కే వస్తుందండి. పొటాటో ప్లస్ ఆనియన్, గార్లిక్ అండ్ ట్యూబరోస్, లిల్లీస్, గ్లాడియోలి అండ్ షుగర్ ఇవన్నీ స్టెమ్కి. ఒక 9వ తరగతి విద్యార్థి లోహపు గడ్డిని వేడి చేసినప్పుడు వ్యాకోచించి చల్లబరిచినప్పుడు సంకోచిస్తుంది అని గమనించాడు. ఉష్ణోగ్రత లోపాల పొడవును ప్రభావితం చేస్తుందని అతను నిర్ధారించాడు. ఇది ఏ విద్యా లక్షణానికి సంబంధించింది అని ఆల్రెడీ నోట్స్ చేసిండు, అంటే అవగాహన, అండర్స్టాండింగ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీచింగ్ మాలిక్యూల్ ఈజ్ లీస్ట్ అలైన్డ్ విత్ ద సైంటిఫిక్ మెథడ్ యూజ్డ్ ఇన్ సైన్స్ టీచింగ్? అంటే చాలా లీస్ట్ అనమాట. డిడక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి అయితే చాలా అంటే లోయెస్ట్ అనమాట. నెక్స్ట్, అచీవ్మెంట్ టెస్ట్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ యాజ్ టీచర్ మేడ్ టెస్ట్ అండ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్, బోత్ అనమాట. రెండు కూడా మనకు ఉపయోగపడతాయి. ఇన్ దిస్ అసెస్మెంట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అదర్ స్టూడెంట్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టూడెంట్. ఓకే, క్రైటీరియన్ రిఫర్డ్ అసెస్మెంట్. ఈ మూల్యాంకనంలో ఒక నిర్దిష్ట విద్యార్థి పనితీరును వివరించడంలో ఇతర విద్యార్థుల పనితీరు ముఖ్యం కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫర్ హయ్యర్ ఆర్డర్ క్రిటికల్ థింకింగ్ ఇన్ బయాలజీ? ఓకే, అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అనమాట. హౌ డు యూ రిలేట్ ద స్టడీ ఆఫ్ ఎకాలజీ టు ద గ్లోబల్ ఛాలెంజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ లాస్? ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలాబరేట్ చేయాలన్నమాట. అలాంటివి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. 9వ తరగతిలో ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు జీవరూపాలు మరియు శాస్త్రవేత్తలు చేసిన జీవరూపాల యొక్క వివిధ వర్గీకరణల గురించి బోధిస్తుంది. కింది వాటిలో ఏది ఆమె బోధనకు బాగా మద్దతు ఇస్తుంది? ఏది బాగా ఇస్తుంది? డ్రాయింగ్ పిక్చర్స్ ఆఫ్ వేరియస్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ అండ్ బ్లాక్ బోర్డ్, కాన్సెప్ట్ మ్యాప్ అండ్ కాన్సెప్ట్ వెబ్, స్పెసిమెన్స్ అండ్ మోడల్స్. మనం చూస్ చేసుకోవాలి. ఓకే, అంటే ఓన్లీ కాన్సెప్ట్ మ్యాప్ అండ్ కాన్సెప్ట్ వెబ్ తను ఏం చేస్తుందంటే జీవరూపాల గురించి మరియు రూపాల యొక్క వివిధ వర్గీకరణ గురించి మాత్రమే బోధిస్తుంది. సో తనకి ఏంటంటే మ్యాప్ లాగా, అంటే క్లాసిఫికేషన్ది ఒక చార్ట్ అనేది అవసరం. ఓకే, ఈ పేపర్లో ఇదే లాస్ట్ అండి. నెక్స్ట్ పేపర్ చూద్దాము. ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్ క్వశ్చన్ 19th జూన్ షిఫ్ట్ 2 అండి. మనం ఇంతకుముందు వీడియోలో షిఫ్ట్ 1 చూసాము, ఇప్పుడు షిఫ్ట్ 2 అంటే 18th షిఫ్ట్ చూసాము. ఇప్పుడు 19th షిఫ్ట్ 2లో సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఇక్కడ చూడండి, మనకి సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ 30 అండి. మనం క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో ఒకసారి మనకు ఐడియా వస్తుంది. 1 torr ఈజ్ ఈక్వల్ టు ఇన్ పాస్కల్స్ అనమాట 133. ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ అండి. 133 పాస్కల్స్. ఓకేనా. ఏ హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ ఈజ్ నథింగ్ బట్
hybrid solar eclipse, a solar eclipse that changes from a annular to total one. నెక్స్ట్ చూడండి, the correct relationship between the speed of light in a vacuum and its speed in other transparent media. రిలేషన్షిప్ అడుగుతున్నారు మనకి. లైట్ ట్రావెల్స్ స్లోవర్ ఇన్ ట్రాన్స్పరెంట్ మీడియా దెన్ ఇన్ వాక్యూమ్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్, కాంప్రెసెషన్ అండ్ రిఫ్రాక్షన్ ఇన్ ఏ సౌండ్ వేవ్ ట్రావెల్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టేట్మెంట్ 1 చూడండి, కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. స్టేట్మెంట్ 2 చూడండి, ద ఫేస్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. మనకి స్టేట్మెంట్స్ రెండు కూడా కరెక్టే అండి. అంటే మనం లిక్విడ్ గ్యాస్ నుంచి లిక్విడ్కి వెళ్ళేదాన్ని కండెన్సేషన్ అంటాము. ఇదేమో వార్మింగ్ ప్రాసెస్ కండెన్సేషన్. నెక్స్ట్ ద ఫోర్స్ exerted by the earth on a ball is 16 Newton. Then the force on the earth by the ball is 16 only. సేమ్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. వాట్ డస్ ద టాంజెంట్ డ్రాన్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ ఎట్ ఎనీ పాయింట్ రిప్రజెంట్ ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్. ఏదైనా బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర రేఖకు గీసిన స్పర్శ రేఖ దేనిని సూచిస్తుంది? డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ దట్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక విద్యుత్ వలయంలో అంటే ఇన్ ఏ సర్క్యూట్ 12 voltage battery is connected in a series with 3 resistors of values 2, 3, 1 using Kirchhoff's voltage law. Calculate the current flowing through the circuit. ఓకే, కిర్చాఫ్స్ లా మనకి యూజ్ చేసి మనకి ఏంటంటే 12 voltage బ్యాటరీ ఉంది కదా. ఓకే, ఈ రెసిస్టర్స్ని మనం 3ని ప్లేస్ చేయాలి. ప్లస్ చేస్తే 6 వస్తుంది. 12/6 = 2 అండి. ఓకేనా. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చూడండి, న్యాచురల్ శాంపుల్, సింథటిక్ శాంపుల్. మనకి వాల్యూస్ ఇచ్చారు. విచ్ లా ఆఫ్ కెమిస్ట్రీ ఇల్లుస్ట్రేటెడ్ బై ద డేటా? లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అన్నమాట. ఇవి అంటే సేమ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనం ఎలా అని చెప్పొచ్చు అంటే డెఫినెట్ ప్రపోర్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. బేసెస్ విచ్ ఆర్ సోల్యుబుల్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్. ఆల్ బేసెస్ డు నాట్ డిసాల్వ్ ఇన్ వాటర్. ఎస్, కరెక్ట్ అండి. అంటే బేసెస్ అనేవి వాటర్లో సోల్యుబుల్ అవుతాయి, వాటిని ఆల్కలైస్ అంటారు. కానీ ఆల్ బేసెస్ నా డిజాల్వ్ అయితే కావండి. నెక్స్ట్ అంటే ఆల్ బేసెస్ ఆల్కలైజ్ అయితే కావు. MgBr2 వన్ ఫార్ములా యూనిట్ MgBr2 కన్సిస్ట్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే 1 Mg2 ప్లస్ అయాన్ అండ్ 2 Br మైనస్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఏ సోడియం క్లోరైడ్ క్రిస్టల్ ఈచ్ Na ప్లస్ అయాన్ ఈజ్ సరౌండెడ్ బై 6 Cl అయాన్స్ అండ్ ఈచ్ Cl అయాన్ ఈజ్ సరౌండెడ్ బై 6 Na ప్లస్ అయాన్స్. వాట్ డస్ దిస్ అరేంజ్మెంట్ ఇండికేట్స్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ NaCl? ఓకే, అంటే మనకి ఈ స్ట్రక్చర్ NaCl స్ట్రక్చర్ అనేది ఎలా చెప్పబడుతుంది? NaCl ఏంటంటే హ్యాస్ ఏ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ విత్ 6.6 కోఆర్డినేట్. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఏది కరెక్ట్ మనం చూసి చెప్పాలి. ఓకే, ప్రోటోకార్డేట్స్ ఆర్ మెరైన్ ఎనిమల్స్. ప్రోటోకార్డేట్స్ ఆర్ మెరైన్ ఎనిమల్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రోటోకార్డేట్స్ షో ఏ న్యూ ఫ్యూచర్ ఆఫ్ బాడీ డిజైన్, నేమ్లీ నోటోకార్డ్. ప్రాపర్ నోటోకార్డ్ ఈజ్ ఏ present at all the stages of life or for entire length of the body. Protochordates. ఫస్ట్ 2 అయితే కరెక్ట్ అండి. అకార్డింగ్ టు C.B. Van Til, during photosynthesis for the formation of each molecule of carbohydrate, the required number of molecules of carbon and water respectively are 1 and 2.
నిమటోడా. ఇక్కడ చూడండి నిమటోడా రెనేట్ సెల్స్, మొలాస్కనేమో మెటానెఫ్రేరియా అండ్ ప్రోటోజోవన్ ఏమో సింపుల్ డిఫ్యూషన్ ఫ్రమ్ ద బాడీ, ప్లాటిహెల్మింథస్ ఏమో ఫ్లేమ్ సెల్స్. మళ్ళీ ఒకసారి చూడండి, నిమటోడానేమో రెనేట్ సెల్స్, మొలాస్కనేమో మెటానెఫ్రేరియా అండ్ ప్రోటోజోవన్ ఏమో సింపుల్ డిఫ్యూషన్ ఫ్రమ్ ద బాడీ సర్ఫేస్ ఇంటూ ద సరౌండింగ్ వాటర్, ప్లాటిహెల్మింథస్ ఏమో ఫ్లేమ్ సెల్స్. ఇక్కడ కూడా అదే ఇచ్చారు. నెక్స్ట్ చూద్దాము. ఐడెంటిఫై from the following the one that is not due to hormones, physical changes during adolescence, breaking down starches in the food eaten. దీనికి మాత్రం హార్మోన్స్ అయితే కాదండి, కంట్రోల్ ఆన్ ద లెవెల్ ఆఫ్ షుగర్, ఇదైతే కంపల్సరీ ఫార్మేషన్ ఆఫ్ స్పమ్స్, ఇవి కూడా హార్మోన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇన్ ప్లాంట్ సెల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎర్లియర్ బిలీవ్డ్ టు బి ఇన్యాక్టివ్ బట్ now it is considered to be one of the most significant parts of the cell, which continuously exchanges form information with other cells during growth and development. అంటే సెల్ వాళ్ళండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద సెకండ్ బ్రెయిన్ ఇన్ అవర్ బాడీ ఈజ్ స్ప్రెడ్ త్రూ అవుట్ అవర్ బాడీ అనమాట, డైజెస్టివ్ సిస్టమ్ సెకండ్ బ్రెయిన్ అంటారు. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Asexual reproduction occurs only in plants. In yeast, reproduction happens by budding. A is incorrect and B is correct. అంటే asexual reproduction occurs only in plants అని అంటున్నారు, కాదండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఆర్గానిక్ మ్యాటర్ present in the soil. Humus. How does the sperm break through the egg cell membrane? How does the sperm breaks through the egg cell membrane? Okay, ఎలా dissolve by dissolving the membrane with chemicals. The only cell in our body which do not have the ability of regeneration రీజనరేషన్కి ఉపయోగపడే నర్వ్ సెల్స్ అనమాట. బ్లడ్ సెల్స్ రీజనరేట్ అయితే, బోన్ సెల్స్ కూడా, నెక్స్ట్ స్టెమ్ సెల్స్ కూడా. రీజనరేట్ కానిది నర్వ్ సెల్స్. ద ఓన్లీ సెల్స్ ఇన్ అవర్ బాడీ విచ్ డూ నాట్ హ్యావ్ ద ఎబిలిటీ ఆఫ్ రీజనరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డిసీజెస్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ప్యాథోజన్స్. మైక్రో ఆర్గానిజమ్స్ తోటి ప్యాథాలజీ డిసీజెస్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కొన్ని జంతువులు ఆహారాన్ని చాలా త్వరగా మింగి వాటి కడుపులోని ఒక భాగంలో నిల్వ చేస్తాయి. కొంత సమయం తర్వాత అవి మింగిన ఆహారాన్ని తిరిగి నోటిలోకి తీసుకొని మళ్ళీ నములుతాయి. దీనిని నెమరు వేయుట అంటారు. కరెక్టే అండి. కౌ అండ్ క్యామెల్ ఓకే రూమినేటింగ్ యానిమల్స్, అంటే ఆల్రెడీ తిన్న తర్వాత కొద్దిగా దాచుకొని మళ్ళీ నెమరు వేస్తూ ఉంటాయి. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. Cow and camel examples. Among the following Indian scientists who gave an accurate approximation for pi, Aryabhatta. Okay, students apply their new knowledge and perform a new related experiment that extends their learning beyond the initial learning. It represents the steps in the 5E learning model. Okay, elaborating. తమ కొత్త జ్ఞానాన్ని అన్వయించి మొదట నేర్చుకున్న దాన్ని మించి అభ్యసనాన్ని విస్తరించే కొద్ది సమర్థ ప్రయోగాన్ని ఏమంటారు? ఎలాబొరేటింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈజ్ మోర్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్? ఓకే, ఇక్కడ మోర్ సబ్జెక్టివ్. హౌ ఈజ్ లౌడ్నెస్ పర్సీవ్డ్ బై డిఫరెంట్ పీపుల్? వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? డైరెక్ట్ క్వశ్చన్. స్టేట్స్ ఓమ్స్ లా. డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మాస్? డైరెక్ట్ క్వశ్చన్. ఇది అనేది ఎలాబొరేటింగ్ అనమాట. సో అంటే నేచర్కి సంబంధించిన సబ్జెక్టు. ద ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్. సైన్స్ ఎక్స్పీరియన్సెస్ paradigm shifts and existing scientific theories and laws may be discarded in light of new evidences. ఇక్కడ చూడండి, మనకి బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. గివ్స్ కరెక్ట్ రీజనింగ్ టు ద ఏ. సైన్స్ నిర్దిష్టమైన మార్పులకు లోనవుతుంది. నూతన ఆధారాల నేపథ్యంలో ప్రస్తుత శాస్త్రీయ సిద్ధాంతాలు మరియు నియమాలను తిరస్కరించవచ్చు. ఒక గ్రామంలో ఒక కొత్త వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది మరియు రోగుల వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఈ గ్రామంలోని ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు తన 10వ తరగతి విద్యార్థులు వ్యాధికి గల కారణాలు, లక్షణాలు, అనారోగ్యాలు మరియు నివారణ పద్ధతులపై పనిచేయాలని కోరుకున్నారు.
ఈ సందర్భంలో కింది వాటిలో ఏది బాగా సరిపోతుంది? ప్రాజెక్ట్ మెథడ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. లెక్చర్ మెథడ్ అయితే కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్. గ్రూప్ లెర్నింగ్ బేసికల్లీ ఈజ్. గ్రూప్ లెర్నింగ్ అంటే ఏంటి? ఓకే, ప్రాసెస్ ఓరియంటెడ్ అనమాట. ఎవాల్యుయేషన్ కాదు, టీచర్ ఓరియంటెడ్, స్కూల్ ఓరియంటెడ్ కాదు. గ్రూప్ లెర్నింగ్ అనేది ప్రాసెస్ ఓరియంటెడ్. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి 24th షిఫ్ట్ 1 అనమాట. సైన్స్ క్వశ్చన్స్ చూద్దాము. మనం ఓన్లీ సైన్స్ క్వశ్చన్స్ మాత్రమే చూస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రెజర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ప్రెజర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ కాన్స్టలేషన్ ఈజ్ నాట్ విజిబుల్ ఫ్రమ్ తెలంగాణ, ఇండియా? గ్రూప్స్. సప్తర్షి ఏమో నార్త్ నుంచి మనం చూడగలుగుతాం. నెక్స్ట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్. ఓకే, సఫైర్ ఈజ్. నీలం అని సఫైర్ అనే పదార్థం యొక్క వక్రీభవన గుణాంకం 1.77. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఫాలోయింగ్ ద కరెక్ట్ సెట్ దట్ కంటైన్స్ ద 4 quantities which play an important role in describing the nature of a sound wave: frequency, wavelength and amplitude and speed. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి 1 liter of water is heated from a certain time and temperature rises by 2 degrees C. Then if 2 liters of water is heated for the same amount of time with the same heat source, how much would its temperature rise? 1 degree Celsius. Next, 2 people push a car for 4 seconds with a combined net force 400 newtons. What is the impulse provided to the car? So 4 seconds into 400 newtons, 4 4 1600. Next, a wire of length 0.5 meters carrying a current 4A is placed perpendicular to a uniform magnetic field if the force acting on the wire is 2 newtons. What is the magnetic flux? Identify the field. Tesla. ఇక్కడ చూడండి 1 Tesla. Next question, read the following statements. In a series connection of resistors, the current I is constant. Current అనేది కాన్స్టెంట్ అనమాట. నెక్స్ట్, in a parallel connection of resistors, the voltage V is constant. So both statement 1 and 2 are correct. Next, one of the following scientists did not work on atomic theory. Isaac Newton. Common salt. Next question. Common salt is not a direct raw material for the following material. దీనికి రా మెటీరియల్ కాదు, గ్లాస్కి. నెక్స్ట్, according to the latest IUPAC recommendations, the unit AMU has been replaced by U, which stands for Unified Mass Unit. Next, the tendency of an atom to lose electrons to form cations or gain electrons to form anions depends on several factors. Choose one from the following, which is number of neutrons. The colored substance in leaves like chlorophyll, phycobilin and carotenoids take part in photosynthesis. Carotenoids and phycobilins aid in the process of photosynthesis by passing on the energy of sunlight trapping by them to chlorophyll. A and R are correct. R is correct explanation of A. Next, identify the following which is not characteristic of moleras. Cells have membrane bound nucleus. Single cell organisms ఇవి move with the help of locomotory organs like flagella and reproductive by splitting into 2. ఒకటే కాంతి ఏంటంటే cells have membrane bound nucleus అనేది. ఓకే, దీస్ ఆర్ prokaryotics. Next question. This fabric is used in book binding. Which fabric? Calico. Calico అనేది బుక్ బైండింగ్లో ఉపయోగపడుతుంది.
arrange the following stages drinking water supply in correct sequence. ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ ఇచ్చారు అంటే డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది. ఒకసారి చూడండి. ఫస్ట్ ట్యాంక్, పాండ్, రివర్, తర్వాత ఫిల్టరేషన్, తర్వాత ఏంటంటే ఎయిరేషన్, తర్వాత క్లోరినేషన్, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ లాస్ట్ ట్యాప్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన కొన్ని ఈ పాయింట్స్లలో ఏది కరెక్టో చూద్దాము. వెన్ ద డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్ ద వాల్యూమ్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇది కరెక్టే అండి. మనం డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అయినప్పుడు మన చెస్ట్ క్యావిటీ ఇంక్రీజ్ అవుతుంది. డయాఫ్రమ్ రిలాక్స్ అయినప్పుడు మనకి చెస్ట్ క్యావిటీ అనేది తగ్గిపోతుంది. కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్. వెన్ ద డయాఫ్రమ్ కాంట్రాక్ట్స్ ద వాల్యూమ్ ఆఫ్ ది చెస్ట్ క్యావిటీ ఈజ్ డిక్రీజ్డ్ ఈజ్ రాంగ్. వెన్ ద డయాఫ్రమ్ రిలాక్సెస్ ద వాల్యూమ్ ఆఫ్ చెస్ట్ క్యావిటీ ఈజ్ డిక్రీజ్డ్. రిలాక్స్ అయినప్పుడు చెస్ట్ క్యావిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే మనం బదిలిస్తాము. సో ఏఎన్సి ఓన్లీ కరెక్ట్. ద కాంట్రాక్షన్ ఆర్ డైలేషన్ ఆఫ్ ది ప్యూపిల్ ఆఫ్ ఐ ఈజ్ కంట్రోల్డ్ బై. దేనితో కంట్రోల్ అవుతుంది? అటానమస్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ 2 స్టేట్మెంట్స్ చదువుతాము. The isolates of Langerhans are responsible for the secretion of insulin into blood. The level of blood sugar is linked with the cells of isolate of Langerhans. A and B both are interrelated అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Some crops are plugged back into the soil for providing nitrogen to soil. These type of crops are బట్ ఏమంటామంటే గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ అంటే మళ్ళీ సాయిల్కి మళ్ళీ యూటిలైజేషన్ ఉంటుంది ఈ క్రాప్స్ వల్ల. నెక్స్ట్ కోక్లియా ఈజ్ ఏ స్పైరల్ షేప్డ్ స్ట్రక్చర్ ఇన్ ద ఇన్నర్ ఇయర్ హ్యావింగ్ 3 parallel tubes called scala vestibuli and scala media and scala tympani, and pinna has circumflex wax producing and sebaceous glands. ఇవి రెండు కరెక్టే అండి. కోక్లియా అనేది ఇది ఇన్నర్ ఇయర్లో ఉంటుంది, స్పైరల్ షేప్ ఉంటుంది. దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి, అంటే ప్యారల్ ట్యూబ్స్ ఉంటాయి. అది స్కాలా వెస్టిబుల్ అండ్ స్కాలా మీడియా అండ్ స్కాలా టింపాని. పిన్నా హ్యాస్ సెర్మినీస్. ఇది ఏంటంటే పిన్నా ఏంటంటే వ్యాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఈ రెండు అనేది కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీస్ ఎనిమల్ బిల్డ్స్ డ్యామ్స్ అక్రాస్ వాటర్ స్ట్రీమ్స్. ఓకే, విచ్ ఎనిమల్స్ బేవ్ డ్యామ్స్ అక్రాస్ ద స్ట్రీమ్స్. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై వైరస్. వైరస్ వల్ల వచ్చేది ఏంటంటే ఎయిడ్స్. ఓకే, వైరస్ వల్ల వచ్చేది ఏమిటి అంటే ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ, స్మాల్ పాక్స్, పోలియో, ఓకే, ర్యాబీస్, చికెన్ పాక్స్, మిసల్స్, హెపటైటిస్ అండ్ డెంగ్యూ. ఇవన్నీ కూడా మనకి వైరస్ వల్ల వచ్చేటివి. ఎయిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఎయిడ్స్ అనేది వైరల్ డిసీజ్ అనమాట. ద మోస్ట్ ఎక్స్టర్నల్ అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ప్రొవైడెడ్ బై స్కిన్ అనమాట. మోస్ట్ ఎక్స్టర్నల్ అండ్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ సైన్స్. సైన్స్ గురించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ చూద్దాం. సైన్స్ ఆల్వేస్ ప్రొవైడ్ అబ్సల్యూట్ అండ్ ఫైనల్ ఆన్సర్స్. కాదండి, అప్రాక్సిమేట్ ఆన్సర్స్ కూడా ఇస్తుంది. సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ టు టెస్ట్ దేర్ ఐడియాస్. దెర్ ఈజ్ అన్ inherent limitations of science. The practice of science is a human activity. Which of the following statements are true about the problem solving method? Problem solving methodలో మనకి ఈ 3లో మనకి ఏది కరెక్ట్? ఇక్కడ చూడండి. ఇట్ ప్రమోట్స్ యాక్టివ్ లెర్నింగ్ బై ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు అనలైజ్ అండ్ ఫైండ్ సొల్యూషన్స్. ఇది విద్యార్థులను విశ్లేషించడానికి మరియు పరిష్కారాలను కనుగొనడానికి ప్రోత్సహించడం ద్వారా చురుకైన అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. ఇట్ హెల్ప్స్ డెవలప్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఇండిపెండెంట్ డెసిషన్స్ మేకింగ్ స్కిల్స్. ఓకే, ఏఎన్సిఎన్ కరెక్ట్. టు ఫోకస్ ప్రైమర్లీ ఆన్ రూట్ మెమరీ. ఇది రూట్ అనగానే మనం ఫస్ట్ కట్ చేయాలండి. బట్టి పట్టడం అయితే అసలు ఎందులోనూ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే 147. వాట్
BRC stands for the Bhabha Atomic Research Center. Identify the following is the not basic process skill. Defining variables. In 5E learning model of constructive approach, the fourth E stands for elaborate. ఇక్కడ చూడండి మనకి 5Eలో ఈ స్టాండ్స్ ఫర్ ఎలాబొరేట్. అదే ఫస్ట్ ఈ ఏంటి, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్ అండ్ ఎలాబొరేట్. లాస్ట్ వన్ ఎవాల్యుయేట్. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్ అండ్ ఎవాల్యుయేట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్ తెలుగులో చూద్దాం. ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులకు జంతువుల చలనం అధ్యయనాన్ని బోధించినప్పుడు ఆమె విద్యార్థులకు నడిచే కోతి, ఈత కొట్టే చేప, పాకే పాము, నడిచే మానవుడు మరియు ఎగిరే పక్షి యొక్క చిత్రాలను చూపిస్తుంది. ఆమె తన విద్యార్థులను జీవి యొక్క భౌతిక లక్షణాలు మరియు కదలిక నిదానం గురించి ప్రతిస్పందించమని అడుగుతుంది. సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థులు ఈ క్రింది వాటిలో దేనిని అన్వయించే అవకాశం ఉంది. ఫస్ట్ ఏంటి, అబ్జర్వింగ్. తర్వాత ఇండక్టివ్ రీజనింగ్. బి అండ్ సి. అంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయడం, తర్వాత ఇండక్టివ్ రీజనింగ్. దీంట్లో ఎక్స్పెరిమెంట్ ఏమి ఉండదు, ఫస్ట్ అబ్జర్వ్ చేయడమే.